అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒక మనిషికి అన్ని అవయవాలు ఉంటే అనుకున్నది సాధించడానికి ఏదో లోపం. అసలు అంధత్వం లోపంగా ఉంటే అయినా కూడా ఆమె అనుకున్నది సాధించింది. 10 మందికి ఆదర్శంగా కూడా నిలిచింది. ఆమె చిన్ననాటి నుంచి కళల కన్నా కళల వైపు నడిచింది. ఒక స్కూల్ టీచర్గా కూడా పనిచేస్తుంది. అంతటితో ఆగకుండా ఆమెలోని రచయితను కూడా బయటపెట్టింది. ఇప్పుడు ఆమె జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా ఎన్నో పొంది ఎంతమందికో ఆదర్శంగా నిలిచింది. నిన్న జరిగినటువంటి దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కూడా ఆమె రచించిన పుస్తకం కూడా ఆవిష్కరణ కావటం ఆమె గొప్పతనం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పెండ్యాల గాయత్రి గారు. అసలు వారి మాట్లాడి తెలుసుకుందాం. ఆమె ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఆమె రచనల వైపు ఎలా మొగ్గు చూపారు, ఆమెకి ఆదర్శం ఎవరు, ఆమె అంతిమ గోల్ ఏంటో కూడా వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చెప్తాం. నమస్తే గాయత్రి గారు. నమస్తే అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం ఆర్టీవీ తరఫున. థ్యాంక్ యూ. నిన్న మీరు దివ్యపదం పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా మంచి గుర్తింపు పొందడం జరిగింది. ముందుగా అసలు మీ విద్యాభ్యాసం, మీ జన్మస్థలం, అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది అసలు చెప్పండి. చెప్తానండి. మాది ఒంగోలు దగ్గర చెరుకుమ్మపాలెం గ్రామం. అంటే ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్లో కలిసింది. నాన్న పెండ్యాల సుబ్బారావు గారు, అమ్మ శేషమ్మ. వ్యవసాయ కుటుంబం మాది. అయితే అమ్మ నాన్న మేనత్త మేనమామ పిల్లలు కావడం చేత డాక్టర్స్ అలా చెప్పారు. నేను తమ్ముడు ఇద్దరం పుట్టుకతోనే గ్లూకోమా అనేటువంటి నీటి కాసులు అంటారు తెలుగులో, ఈ కంటి సమస్యతో జన్మించడం జరిగింది. అయితే మొదట నేను పుట్టినప్పుడు అమ్మ నాన్న చుట్టుపక్కల వాళ్ళు అంటే ఏంటి ఇలా కళ్ళు ఇలా వచ్చాయి, ఇలా ఉన్నాయి అని అనడంతో అమ్మ మొదట భయపడి ఏమవుతుందో, ఏమి జరుగుతుందో, ఎట్లా బ్రతుకుతుందో అని బాధపడిన సందర్భాలు చాలా ఎక్కువ. అయితే వెంటనే అమ్మ తేరుకొని ఇద్దరు కలిసి 7 రోజుల పాప అప్పుడే గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు చూసి ఏం చెప్పారంటే, ఏం లేదమ్మా, కొంచెం పిల్లి కళ్ళలాగా ఉన్నాయి, ఆపరేషన్ చేస్తే చూపు వస్తుంది, మరీ పసికందు కాబట్టి అలా చిన్న వయసులో ఆపరేషన్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓ 2 సంవత్సరాల పాప అప్పుడు తీసుకురండి, ఆపరేషన్ చేస్తాము, చూపు వస్తుంది అని చెప్పారట. ఆయన మాట మీద మళ్ళీ 2 సంవత్సరాలు, నాకు 2 సంవత్సరాల వయసు వచ్చి కొద్దిగా కదులుతున్న అంటే బందాడే వయసులో ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చూసి ఆపరేషన్ చేశారట. వాస్తవానికి ఇప్పుడు ఈ కుడి కన్నులాగే ఎడం కన్ను కూడా ఉండేది. కానీ అప్పుడు ఏం జరిగిందో పొరపాటుగా కొద్దిగా కనిపించే ఆ చూపు కూడా పోవడం జరిగింది. ఇక ఆ తర్వాత మళ్ళీ తమ్ముడు పుట్టడం, తమ్ముడు కూడా అదే సమస్యతో బాధపడడం, అమ్మ నాన్నని మొదట కృంగదీసినా కూడా ఏమైనా వాళ్ళు తీసుకున్నటువంటి ఒకే ఒక్క సంకల్పం మా ఇద్దరిని చదివించాలి అనుకోవడం. అందరూ చుట్టుపక్కల కొందరు ధైర్యం చెప్పినా కానీ చాలామంది అమాయకత్వంతోనో లేకపోతే తెలియనితనంతోనో తెలీదు, మంచి వాళ్ళకే చదువు లేనప్పుడు ఇలాంటి పిల్లలకి చదువు ఎందుకు అని అమ్మా నాన్నను వెనక్కి లాగినప్పటికీ కూడా, వాళ్ళిద్దరికీ చదువు లేనప్పటికీ కూడా మమ్మల్ని చదివించారు. ఆ తర్వాత మళ్ళీ మధురై అరవింద్ ఐ హాస్పిటల్లో బాగా చూస్తున్నారు అంటే అక్కడికి తీసుకెళ్ళి, అంటే నేను పెద్దమ్మాయిని కాబట్టి మొదట నాకు ఆపరేషన్ చేయించారు. ఆ డాక్టర్స్ చెప్పినటువంటిది ఏంటి అంటే, ఈ బాగున్న కన్నుని ఎందుకు కదిలించడం, ఎలాగో చూపు పోయింది కదా, దానికి ప్రయత్నం చేద్దాము అని చెప్పి వాళ్ళు అంటే ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, వేరే కన్ను పెట్టి నేత్రదాతలు ఉంటారు కదా, వాళ్ళ కన్ను నాకు పెట్టేసి ఆపరేషన్ చేయడం జరిగింది. దాదాపు 90% చూపు వచ్చిందండి. చూపు వచ్చి 6 నెలల పాటు, అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను, 6 నెలల పాటు ఆ చూపు బాగా కనిపించింది. అమ్మ నాన్న అందరూ చాలా సంతోషించారు. అయితే ఇక
డోకా లేదు, ఈ కన్నుకు చేయించవచ్చు, తర్వాత అబ్బాయికి చేయించవచ్చు అనుకున్నారు. అది మళ్ళీ ఎందుకో ఉన్నట్టుండి సడన్గా పడిపోవడం జరిగింది ఆ చూపు పూర్తిగా. ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి, మళ్ళీ చేద్దామన్నారు. అలా 2 సంవత్సరాలు ఆగి మళ్ళీ చేశారు. మళ్ళీ చేసిన చూపు అలాగే వస్తుంది, కానీ మళ్ళీ ఈసారి ఇంకా త్వరగా 1 నెల లోపే ఆ చూపు పడిపోవడం జరిగింది. తర్వాత అమ్మకి ఆశ పోక తమ్ముడికి కూడా చేయించారు. ఆయనకి నాకన్నా బాగా చూపు వచ్చింది, కానీ అదే సమస్య మళ్ళీ నాకు జరిగినట్లుగానే వచ్చిన చూపు పడిపోవడం జరిగింది. సరే, ఈ ప్రస్థానం ఇలా జరుగుతూ ఉండగానే నన్నేం చేశారంటే హైదరాబాదు మలక్పేటలో ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్లో చేర్పించారు. అక్కడ బాగుంటుందని. 92 ఆ టైంలో అక్కడ కొంచెం కర్ఫ్యూలు ఉన్నాయి అని చెప్పి భయపడి అక్కడి నుంచి తీసుకొచ్చేసి నర్సరావుపేట అంధుల పాఠశాలలో చేర్పించడం జరిగింది. అక్కడ కూడా అమ్మ అక్కడ కొంచెం అప్పుడు కాస్త క్రమశిక్షణ అది లేదని కొన్ని కారణాల వల్ల ఒంగోలు సెయింట్ జేవియర్స్లో ఉన్నటువంటి అందులోకి ఒక సెక్షన్ పెట్టారు. అంటే నార్మల్ పిల్లలతోనే, దాన్ని సమ్మిళిత విద్య అంటారు. ప్రభుత్వం సహిత సమ్మిళిత విద్య అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది అప్పుడు. ఆ సందర్భంలో ఒంగోలు సెయింట్ జేవియర్స్లో నన్ను అక్కడ హాస్టల్లో చేర్పించడం జరిగింది. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒంగోలు సెయింట్ జేవియర్స్లోనే నేను చదువుకోవడం జరిగిందండి. ఓకే సార్. మేడం, అయితే చదువు అయిపోయింది. చదువుకునే రోజుల్లో సాధారణమైన విద్యార్థులతో కూడా కలిసి మీరు కొంతకాలం చదివారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉండేది రెస్పాన్స్? అంటే మీ తల్లిదండ్రులు ప్రోత్సహించేది ఎలా ఉండేది? అంటే టీచర్స్ కోఆపరేషన్ ఎలా ఉండేది? తోటి విద్యార్థుల కోఆపరేషన్ ఎలా ఉండేది? అసలు ఎలా ఉండేది మేడం మీ విద్యాభ్యాసం మొత్తం? చెప్తానండి. మామూలుగా బ్లైండ్ స్కూల్లో చదువుకున్న రోజుల్లో ఏంటంటే నాకు పెద్దగా ఊహ లేదు. అప్పుడు ఎలా జరిగింది అన్నది అంతగా జ్ఞాపకం లేదు. కానీ సెయింట్ జేవియర్స్లో చదువుకున్న రోజులన్నీ గుర్తున్నాయి. అక్కడ నాకు ఆ 4th క్లాస్ వరకే నేర్చుకున్నటువంటి బ్రెయిలీ కావడం, అంటే మాకు అందులో చదువుకోవడం కోసం లూయి బ్రెయిల్ కనిపెట్టినటువంటి ఒక లిపి ద్వారా మేము చదువుకుంటాము. అంటే చుక్కల లిపి ఉంటుంది, 6 చుక్కలతో రూపొందించబడినటువంటి లిపి. ఆ లిపి ద్వారా నేను చదువుకోవడానికి అప్పట్లో మాకు బ్రెయిలీ బుక్స్ అవి దొరికేవి కాదు. అందుకని సెయింట్ జేవియర్స్లో నేను చేరినప్పటి నుంచి అక్కడ మా టీచర్స్ కానీ నన్స్ సిస్టర్స్ కానీ ఏం చేశారు అంటే, నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉండేది రోజారాణి అని. ఆ అమ్మాయికి నాకు పక్కన క్లాస్మేట్స్ని ఒకళ్ళని అలాట్ చేసి వాళ్ళని చదివి వినిపించడం కోసం అని చెప్పి మాకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చదివి చెప్తూ ఉంటే మేము విని గుర్తుపెట్టుకునేవాళ్ళం. అయితే అందులో కొన్ని సమస్యలు ఉండేవి. ఏంటి అంటే మొదట్లో నాకు బ్రెయిలీలో చదువుకుంటే గుర్తున్నంత సులభంగా వింటే గుర్తుండేది కాదు. ఆ తర్వాత బుక్స్ లేకపోవడం, మళ్ళీ వాళ్ళు చెప్తుంటే నేను విని నోట్స్ రాసుకోవడం, అది బాగా ఇబ్బంది అయిపోయేది. మామూలు పిల్లలంత ఫాస్ట్గా బ్రెయిలీలో రాయలేకపోయేదాన్ని. అందువల్ల ఏం చేసేదాన్నంటే ఎట్లా అయినా సరే విని గుర్తుపెట్టుకోవడానికే ఎక్కువగా అలవాటు పడాలి అని చెప్పి చేసుకున్న తర్వాత, అయితే కొందరు అమ్మాయిలు చక్కగా అర్థం చేసుకొని ఇంకా చెప్పేవాళ్ళు. కొంచెం అవగాహన లేకపోవడం వల్ల కొందరు కసురుకునేవాళ్ళు. అంటే అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉంటారు కాబట్టి మొదట్లో వాళ్ళకి కొంచెం ఆకతాయిగా ఏంటి గుడ్డి పిల్ల అలా అన్నా కూడా తర్వాత అర్థం చేసుకొని చక్కగా నన్ను కలుపుకోవడం జరిగింది. మా టీచర్స్ కూడా చాలా బాగా ప్రోత్సహించేవాళ్ళు. అందరూ నన్ను పోల్చి మిగతా వాళ్ళతో చెప్పి, చూడండి ఆ అమ్మాయి ఇంత చక్కగా చదువుకుంటున్నప్పుడు, చెప్పింది విని గుర్తుపెట్టుకుంటున్నప్పుడు మీకేమైంది అని చెప్పి చదవని అమ్మాయిల్ని నన్ను స్ఫూర్తిగా చూపించి తరగతి గదిలో మాకు చెప్పేవాళ్ళు. అంటే మేడం అప్పుడు క్లాస్లో మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ఆదర్శంగా చూపించి ఆ విద్యార్థులకు కూడా ఇలా చదవాలని చెప్పి చూపించింది. ఆ 2 సందర్భాలు మీరు ఫేస్ చేశారు.
మీకు అప్పుడు ఎలా అనిపించింది? ఆ టైంలో నాకు అనిపించింది ఏంటి అంటే, ఏదైనా సరే మన సామర్థ్యం కష్టపడి మన సామర్థ్యాన్ని కనుక ప్రదర్శించగలిగితే, లేదు మనకున్న ప్రతిభని ఉపయోగించుకోగలిగితే ఏ అడ్డంకి ఏమీ చేయదు. అలాగే ఎటువంటి సమస్య అయినా సరే మనం ఎదుర్కోవచ్చు అనేటువంటిది ఆ రోజుల్లో అనిపించేది. మీకు క్లాస్లో మీకు ప్రోత్సహించి అన్ని విధాల మీకు బాగా కోఆపరేట్ చేసిన బాగా మీకు నచ్చిన టీచర్ పేరు? ఫిఫ్త్ క్లాస్లో చేరినప్పుడు అసంత సిస్టర్ గారని ఆవిడ బాగా ప్రోత్సహించేవాళ్ళండి. అలాగే ఆంజనేయులు మాస్టర్ గారు, ఆయన మా కోసం నియమించబడినటువంటి స్పెషల్ టీచర్. ప్రత్యేకంగా మా దగ్గర కూర్చొని మొదట మాతో మాట్లాడి క్లాసులో అందరితో కూర్చోబెట్టి పాఠాలు చెప్పినప్పటికీ కూడా మా దగ్గర కూర్చొని చక్కగా నన్ను ప్రోత్సహించేవాళ్ళు. ఇప్పటికీ కూడా సార్ కాంటాక్ట్లో ఉన్నారు. అమ్మ నీ ఎదుగుదల నాకు ఎంతో సంతోషం అమ్మ అంటారు. అలాగే హై స్కూల్కి వచ్చిన తర్వాత మా మ్యాథ్స్ టీచరు ఆవిడ మేరీ నక్షత్రం గారని నాకు బాగా అభిమాన టీచరు. చాలా బాగా నన్ను ప్రోత్సహించేవాళ్ళు. మిగతా బాలమేరీ టీచర్ గారు, సత్యలీల టీచర్ గారు, ప్రతి ఒక్కళ్ళండి. అలాగే రాజమ్మ సిస్టర్ గారని మాకు హెచ్ఎంగా ఉండేవాళ్ళు. ఆవిడ కూడా చిన్న తప్పు కనిపించినా ఎంతలా అరుస్తారో అదే ఎంత చిన్న కష్టపడి ఒక విజయం సాధించినా కానీ అలాగే ప్రోత్సహించేవాళ్ళు. అయితే మేడం, ఇంత ప్రస్థానంలో కామన్గా అన్ని సవ్యంగా ఉండి చదువుకునే వాళ్ళు, అంటే చూపు బాగుండి వినికిడి బాగుండి రాయగలిగి చదవగలిగే వాళ్ళు కూడా అసలు కొంతమంది అటువైపు అడుగులు వేరు. మీకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మీరు కవితల వైపు, అంటే కథలు రాయటం, రచనలు రాయటం, పుస్తకాలు రాయటం వీటికి అలవాటు పడ్డారు. అసలు వాటికి బీజం ఎక్కడ పడింది? మీకు ప్రోత్సహించింది ఎవరు? బీజం అంటే చిన్నప్పుడండి నాకు మాటలు వచ్చే టైంలోని మా నాన్న ఏం చేసేవాడంటే, నేను ఉదయాన్నే నిద్ర లేచేసరికి రేడియో పెట్టి, అమ్మ అదిగో వార్తలు వస్తున్నాయి విను, వార్తలు వస్తున్నాయి విను అనేవాడు. అది రోజు ఆయన పాఠం చెప్పినట్లు చెప్పినా కానీ నా మీద అది మంత్రంలా పనిచేసింది. పిచ్చిగా రేడియో ఎప్పుడు వస్తున్నా కానీ అది ప్రతిరోజు అది వింటూ మిగతా పనులు జరిగిపోవడం, అంటే స్కూల్కి వెళ్ళే లోపు ఉదయాన్నే వినడం, రాత్రి వచ్చాక వినడం, అదంతా ఒక దినచర్యలో భాగమైపోయింది. ఆ చిన్న వయసులో మన ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి, ఏ రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రి, అలా జనరల్గా చాలా చెప్పేదన్నట నాన్న. బాగా మురిసిపోతుండేవాళ్ళు. అది నాకు ఆ రేడియో వినడం అనేటువంటి అలవాటు ఎంత బాగా నన్ను ఆలోచింపచేసింది అంటే, ఏ విషయమైనా సరే అర్థం చేసుకొని దాన్ని నాకు ఎలా అన్వయించుకోవాలి అనేటువంటి ప్రేరణ నాకు ఇచ్చింది. అలాగే అమ్మ ఏం చేసేదంటే, అమ్మకి చదవడం రాకపోయినా కానీ మా ఇద్దరికి చదివి వినిపించడం కోసమని ఆమె అక్షరాలు నేర్చుకొని గుణించుకొని మాకు పుస్తకాలు చదివి వినిపించేది. పాఠ్య పుస్తకాలు. మీ అమ్మగారు? మా అమ్మ. ఓకే. మా అమ్మ చిన్నప్పుడు చదువుకోలేదు, ఏదో 1-2 తరగతుల్లో నేర్చుకున్నటువంటి అక్షర జ్ఞానం మా కోసం పుస్తకాలు చదివి డెవలప్ చేసుకొని తను చదివి వినిపిస్తుండేది సాయంత్రం పూట. అంటే తరగతి గదిలో అమ్మాయిలు ఎలాగైతే సహకరిస్తారో అలా మా అమ్మ కూడా నాకు వినిపిస్తూ ఉండేది. ఆ క్రమంలో అమ్మ చదివిన, చిన్నప్పుడు చదువుకున్న నవలలు, లేకపోతే ఆమె చూసిన సినిమాలు, అవి నాకు కథలుగా చెప్తుండేది. మా తాతయ్య కూడా సుబ్బయ్య గారు, పెండ్యాల సుబ్బయ్య గారు, ఆయన దేశంగరాజు కథ అని, విప్రనారాయణ కథ అని, ఆయనకి చదువు లేకపోయినా ఈ హరికథలు, బుర్ర కథలు చూసిన అనుభవం ఉండడంతో ఆయన చెప్తూ ఉండేవాడు. కూర్చొని బాగా శ్రద్ధగా వినేదాన్ని. ఈ రేడియో వినడం, మా అమ్మ చెప్పిన కథలు, మా తాతయ్య చెప్పిన కథలు, ఇవి 3 నాకు నాలో ఉన్న, అంటే బహుశా రచనా శక్తిని బయటికి తీసుకొచ్చాయేమో అని నేను అనుకుంటాను. మొదట మీరు మొదటగా రాసిన రచన కానీ వ్యాసం కానీ ఏదైనా మొదటగా ఎప్పుడు ఏ వయసులో రాశారు? దాన్ని ఎలాగా మళ్ళీ మీకు అప్రిషియేషన్ వచ్చింది? ఎలా ప్రచురించడం జరిగింది ఇవనేది? అది నాకు గుర్తుండి నేను 10th క్లాస్ చదువుతున్న రోజులండి. స్కూల్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, అప్పటిదాకా కలిసి ఉన్నాము, టీచర్స్ అంటే అభిమానం,
స్నేహితులంటే ప్రాణం, వెళ్ళిపోతున్నాము అనే ఫీలింగ్ 10th క్లాస్ మొదలవడంతో వచ్చేస్తుంది. టీచర్స్ డే వస్తుందనగానే మా ఫ్రెండ్స్ అంతా కలిసి మన టీచర్స్కి ఏమైనా మనం స్పెషల్గా ఏదో ఒకటి చేయాలి, మామూలుగా ఏదో గిఫ్ట్లు తెచ్చి ఇవ్వడం కాదు, ఏం చేయాలి అని మాట్లాడుకునే క్రమంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే టీచర్స్ గురించి ఏదైనా రాసి వాళ్ళ ముందు ప్రదర్శించాలి అనే ఆలోచన వచ్చింది. అప్పట్లో అది 2000 సంవత్సరం. రాజా అనేటువంటి వెంకటేష్ సినిమా విడుదలయ్యి ఏదో ఒక రాగం పిలిచింది వేళ బాగా అందరి నోళ్లలో నానుతున్న పాట అది. ఆ పాటని తీసుకొని నేను ఆలోచించి ఏం చేశానంటే ఏదో ఒక రాగం పిలిచింది వేళ అనేదాన్ని ఎంతో అనురాగం కురిపించే మీరు మాకు జ్ఞానాన్ని నేర్పించే గురువులుగా అనే పల్లవితో మొదలు పెట్టేసి పాటను పూర్తి అది మీకు ఇప్పటికీ బైహార్ట్ ఉందా మేడం? అంటే మీకు ఇప్పటికీ గుర్తుందా అది మీరు రాసింది? అంటే పూర్తిగా అయితే గుర్తులేదండి. అంటే ఒకసారి అంటే ఆ చరణం పాడితే ఎలా ఉంటుందని ఒకసారి పాడగలరా? నాకు పాడడం రాదు, మామూలుగా వాక్యాలే చెప్తాను. వాక్యాలే అంటే అప్పుడు మీరు ఎలా ప్రదర్శించారు? అప్పుడు ఏం చేసామంటే ఆ పాటని ఇంకొక మంచి సింగర్స్ ఉండేవాళ్ళు మాకు క్లాస్లో, వాళ్ళని గ్యాదర్ చేసి ఒక 5గురిమి వాళ్ళతో పాటు నేను నిలబడి కార్యక్రమంలో ఆ పాటని టీచర్స్ ముందు నిలబడి పాడడం జరిగింది. అంటే ఆ పాట ఎలా ఏంటనేది ఒకసారి. అది ఏదో ఒక ఎంతో అనురాగం కురిపించే మీరు మాకు జ్ఞానాన్ని నేర్పించే గురువులుగా మా జీవిత తిమిరంలో చిరు దివ్వెలు వెలిగేలా మాకు విద్యను బోధించి మమ్ము తీర్చిదిద్దేరు, జ్ఞాపకాలు ఉండేట్లు మళ్ళీ మళ్ళీ చెబుతారు, సత్ప్రవర్తన కలిగే సద్బోధ చేస్తారు. అలా పల్లవి ఉంటుందండి. ఆ నేర్పే తొలి పలుకులు జ్ఞాపకమే అని చరణం మొదలవుతుంది. పూర్తిగా అయితే అది ఇప్పుడు 10th క్లాస్ వరకు అయిపోయింది. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్నారు కదా? ఇంటర్మీడియట్ మీరు అసలుకి ఎంతవరకు చదివారు? అంటే 10th తర్వాత ఎంతవరకు చదివారు? మీరు జాబ్ ఎప్పుడు వచ్చింది? జాబ్లో ప్రస్థానం అంటే ప్రయాణం ఎలా ఉండేది? ఇంటర్మీడియట్ వరకు సెయింట్ జేవర్స్లోనే చదివానండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి అప్పట్లో టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్సు ఇంటర్మీడియట్ అయిపోగానే డైట్ సెట్ అనేవాళ్ళు, అది రాసి ఆ కోర్సులో చేరదామన్న ఆలోచనతో ఎగ్జామ్స్ అయిపోగానే ఏప్రిల్ నెలలో కోచింగ్కి చేరాను. కోచింగ్ చేరినప్పుడు మా నాన్న ఆ కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడు అప్లికేషన్ తీసుకొచ్చి దీని మీద సంతకం పెట్టమ్మా అని అంటే, ఏంటి నాన్న అంటే ఇదేదో బ్యాక్లాగ్ పోస్టులట, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో నువ్వు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అని చెప్పి అన్నారు. దానికి తీసుకున్నటువంటి ఆ కోచింగ్తోని టీటీసీ డైట్ సెట్ ప్లస్ బ్యాక్లాగ్ పోస్టుల ఎగ్జాము 2 రాశాను. డైట్ సెట్లో సీట్ వచ్చింది. మైనంపాడు డైట్ కళాశాలలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న క్రమంలో ఏం జరిగింది అంటే కలెక్టర్ గారి నుంచి కాల్ లెటర్ వచ్చిందండి. అమ్మ, ఈ అమ్మాయి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ అయింది, సర్టిఫికెట్స్ వెరిఫికేషను ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పి కాల్ లెటరు సారాంశము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అది అయిపోయింది. ఆ జాబు రిజల్ట్ రావడం కోసం ఉన్న టైంలోపు నేను డైట్ కాలేజ్లో చేరాను. చేరి వెళ్తున్నప్పుడు జాబ్లో సెలెక్ట్ అవ్వడము, ఇక అక్కడ డైట్ కాలేజీ మానేసి పామూరు జూనియర్ కాలేజీలో నేను జూనియర్ అసిస్టెంట్గా మొట్టమొదట 2002 అక్టోబర్లో జాయిన్ అవ్వడం జరిగింది. వాస్తవానికి నాకు సర్టిఫికెట్లో ఏజ్ ఎక్స్ట్రా పడి ఉండడం వల్ల మైనర్గానే నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత డిగ్రీ, పీజీ, బీఈడి సర్వీస్లోనే పూర్తి చేసుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే ఉండడం వల్ల స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా 2011 నవంబర్ నెలలో ప్రమోషన్ తీసుకోవడం జరిగిందండి. అంటే
ఈ ప్రస్థానం మొత్తంలో కూడా మీరు 10th క్లాస్లో ఆ బీజం పడింది రాయటం అనేది ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఉండేది. ఇన్ని వందల వ్యాసాలు, పుస్తకాలు, రచనలు, అసలు దీనికి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మేడం? ఇప్పటి వరకు ఎన్ని రాశారు? ఎన్ని పుస్తకాలు ప్రచురితమయ్యాయి? మీకు వచ్చిన మంచి అవార్డులు చెప్తానండి. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు విజయవాడ ఆకాశవాణిలో యువత రంగాలు అని ఒక కార్యక్రమం ప్రసారం అవుతుండేదండి. ప్రసారం అవుతూ ఉంటే అప్పుడు నేను రాసుకుంటూ ఉండేదాన్ని. తమ్ముడు కూడా రేడియో విన్న ప్రేరణతో కవితలు రాస్తుండేవాడు. అయితే నాకన్నా కాస్త ముందు చొరవ చేసి ఆయన ఏం చేశాడంటే ఓ కవిత రాసి ఆకాశవాణికి పోస్ట్ కార్డు మీదే ఫ్రెండ్స్ చేత రాయించి ఆకాశవాణికి పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ కార్యక్రమంలో భావచిత్రాలు అని ఒక కార్యక్రమంలో తమ్ముడు పేరుతోటి అది చదవడం జరిగింది. ఇద్దరం ఎగిరి గంతేసాము. అయితే మన కవితలు కూడా అక్కడ ఆకాశవాణిలో వచ్చే అవకాశం ఉంది, మనం కూడా రాసి పంపిద్దాము అని. ఇక నేను ఆ తర్వాత ఏం చేశానంటే అలా ఒకటి కాకుండా ఒక 5 అనుకుంటానండి, 5 కవితలు అనుకుంటాను, సరిగ్గా గుర్తులేదు. అవి రాసి మా కజిన్ అంటే మా పెద్దమ్మ కూతురు నాగలక్ష్మి అని ఆ అమ్మాయి నాతో కలిసి ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేది సెయింట్ జేవియర్స్లో. ఆ అమ్మాయి నేను చెప్పినవి అన్నీ రాసిస్తూ ఉండేది. ఆ అమ్మాయి రాసిన దాన్ని అడ్రస్ అన్నీ చెప్పేసి పోస్ట్ చేసాము. వాళ్ళ దగ్గర నుంచి ఆకాశవాణి వాళ్ళ దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా 200 రూపాయల చెక్కు రావడం జరిగిందండి నాకు. ఆ 200 రూపాయల చెక్కు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చి ఫోన్ చేయమన్నారు. అక్కడికి ఫోన్ చేస్తే అమ్మ మీకు మీ అకౌంట్ ఉంటే ఓకే, లేదంటే అకౌంట్ ఓపెన్ చేసుకొని దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది అన్నారు. దాన్ని బ్యాంకుకి తీసుకువెళ్ళి మా నాన్నగారు చూపిస్తే అమ్మాయి పేరు మీద అకౌంట్ ఉండాలి అన్నారు. అప్పట్లో ఇప్పట్లాగా విద్యార్థులకి జూనియర్ అకౌంట్ 500. కాకపోతే మేడం అంటే ఈ మొత్తం మీద ఇప్పుడు దూరదర్శన్కి ఆకాశవాణికి రాశారు, తర్వాత ఇప్పటి వరకు మీరు ఎన్ని రచనలు రాశారు? పుస్తకాలు రాస్తుంటే ఎన్ని పుస్తకాలు, ఏమేమి ప్రచురితమయ్యి, మీకు వచ్చిన అవార్డులు చెప్తానండి. అలా ఆకాశవాణికి కవితలు, తర్వాత కథలు, కథానికలు అలా రాసి పంపుతూ ఉండేదాన్ని. పత్రికలకు మొదట్లో పంపింది చాలా తక్కువ. ఇప్పటి వరకు నేను 60కి పైగా కథలు రాశాను, 100కు పైగా కవితలు ఉంటాయి. మొదట్లో ఆకాశవాణికి పంపించినవి నా దగ్గర అప్పుడు తెలియక దాచుకోలేదు, అవి కలిపి చెప్పట్లేదు. తర్వాత అదే ఆకాశవాణిలో నావి 4 నాటికలు రికార్డ్ చేసి రాష్ట్రం మొత్తం బ్రాడ్కాస్ట్ చేయడం జరిగిందండి. తర్వాత స్టేజ్ నాటికలు ఒక 5 వరకు రాశాను. అయితే అవి పోటీకి పంపిస్తే అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది, కానీ ఇంతవరకు స్టేజ్ పైన అయితే ప్రదర్శనకి ఇంకా నోచుకోలేదు. ఈ మధ్య రాస్తున్నాను కొన్ని. మేడం మీరు రాసిన పుస్తకాలుగా వచ్చినవి అయితే 2 ఉన్నాయండి. మొదటిది ఇది కథలు కనే కళ్ళు, ఈ కథా సంపుటి, ఇది కథల సంపుటి. ఈ కథల సంపుటిలో 18 కథలు ఉన్నాయి. ఇదేంటంటే 2023 సంవత్సరం సుశీల సి నారాయణ రెడ్డి ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు, మీ రచనలు, కవితలు, కథలు అవి మాకు పంపిస్తే బాగుంటే మీ ఎంపిక చేసి మేము తీసుకుంటాము అని ఆ ప్రకటన చూసి ఫ్రెండ్స్ చెప్పగా, మోపూరి పెంచల నరసింహం గారని ఆయన చెప్పగా విని ఆ ప్రకటనకి ఆ కథలు అన్ని జెరాక్స్ తీయించి పంపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేసి నావి కథలు సెలెక్ట్ చేస్తున్నట్టు తెలియజేశారు. అక్కడే హైదరాబాద్లోని వాళ్ళ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఈ కథల సంపుటి ఆవిష్కరణ కూడా జరిగింది. నాకు 300 కాపీలు బుక్ గిఫ్ట్గా ముద్రించి ఇవ్వడం జరిగింది. నిన్న విజయవాడలో మీకు ఒక మంచి గుర్తింపు కూడా లభించింది, ప్రముఖుల ముందు. అదేం పుస్తకం మేడం? ఇదేనండి ఆ పుస్తకం. ఇది నవల, అంటే నేను రాసిన మొదటి నవల. మిగతా ప్రక్రియలన్నీ ఒక ఎత్తు నాకు, ఇది ఒక ఎత్తు. అంటే చాలా ఎక్కువ రాయడం ఉంటుంది. చూపించండి మేడం, ఒకసారి చూపించండి.
ఇది దివ్యపథం అనే నవల అండి. ఈ నవల మొదట 2022లో ప్రతిలిపి అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ కోసం వాళ్ళు ఒక పోటీ పెడితే ఆ పోటీ కోసం రాయడం జరిగింది. ఆ పోటీలో ఒక 11,000 రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకుంది ఈ నవల. ఆ తర్వాత తెలుగు కథల అభిమానులు అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో కూడా సీరియల్గా ఈ నవల పంచడం జరిగింది. అక్కడ కూడా చాలా మీరు చిన్నప్పటి నుంచి రాస్తూ మీ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ, టీచర్లు ప్రోత్సహిస్తూ, తోటివారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీకు మ్యారేజ్ అయిన తర్వాత చాలా మటుకు ఎందుకులే అని చెప్పి ప్రోత్సాహం పెద్దగా లభించదు. ఎందుకులే చేసే ఉద్యోగం చేసుకో, ఇవన్నీ ఎందుకు అని అంటారు. మ్యారేజ్ అయిన తర్వాత మీకు మీ హస్బెండ్ నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం లభించింది? మీకేమనిపించింది అప్పుడు? ఇవి 2 పుస్తకాలు నా మ్యారేజ్ అయిన తర్వాతే వచ్చాయండి. అదే చాలనుకుంటాను. ఇప్పుడు మా వారు నన్ను ఎంతగా ప్రోత్సహిస్తారు అని చెప్పడం కోసం. ఆయనకి సాహిత్యం పట్ల అభిలాష, అవగాహన లేకపోయినప్పటికీ కూడా చక్కగా ఎక్కడికి వెళ్ళాలన్నా నా చేయి పట్టుకొని తీసుకువెళ్తారు. ఇంట్లో కూడా ప్రతిదీ సహకారంగా ఉంటారు. ఏ విషయంలోనైనా నా కోరికని, నా ఆలోచనని కాదనరు. ఇంకా అవసరమైనప్పుడు ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినా ఏదైనా సరే చక్కటి ప్రోత్సాహాన్ని అందించి నన్ను ముందుండి నడిపిస్తారండి. ఈ దివ్యపథము నవల నిన్న విజయవాడలో జరిగిన తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ నవల మన దివ్యాంగుల శాఖ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారి నేతృత్వంలో ఈ నవల ఆవిష్కరించడం జరిగింది. వారు ఎంతో నాకు అపురూపమైనటువంటి అవకాశాన్ని కల్పించారు. ఈ వేదికగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక ప్రశ్న మేడం, మీరు చదువుకుంది బ్రెయిన్ లిపి అంతా అటే వచ్చింది, జూనియర్ అసిస్టెంట్గా ఇప్పుడు తెలుగు టీచర్గా పనిచేస్తున్నారు. మీరు లెసన్స్ ఎలా చెప్పగలరు? అంటే ఏ ప్రాసెస్లో చెప్తారు? అంటే విద్యార్థులకు లెసన్స్ చెప్పాలంటే బ్రెయిన్ లిపి కాదు జనరల్గానే చెప్తున్నారు, దాన్ని ఎలాగా కన్వర్ట్ చేసుకోగలరు? ఇప్పుడు మామూలుగా మొదట పాఠాలు వింటానండి, విడిగా క్లాస్లో కాకుండా విడిగా ముందు పాఠాలు వింటాను. ఆ విన్న పాఠాలు మైండ్లో ఉంచుకుంటాను. ఇక తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత పాఠం మొత్తం చెప్పేస్తాను పిల్లలకి. కొన్ని చదవవలసి వచ్చినవి ఉంటాయి, పద్యాలు అవి చదివించవలసినవి. ఏం చేస్తానంటే చదవగలిగిన పిల్లల్ని నిల్చోబెట్టి చదవవలసినవి చదివిస్తాను. ఊహ చొప్పున అక్షరాలు నేర్చుకుని ఉన్నాను, మామూలు అక్షరాలు కూడా నాకు వచ్చు. అవి కనిపించకపోయినా బోర్డు మీద అవసరమైనవి గ్రామర్ అది చెప్పేటప్పుడు బోర్డు మీద రాస్తాను. రాసి అది పిల్లలకి అర్థమయ్యేలాగా ప్రతి విషయము వివరించి చెప్తాను. అలాగే ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి వచ్చినప్పుడు కూడా పిల్లల చేత ఇప్పుడు ఈ వ్యాసరచన పోటీలు, తర్వాత ఏదైనా ఏకపాత్రాభినయాలు అవి పిల్లలకి నేను రాసి నేర్పించి ప్రదర్శింపజేస్తూ ఉంటానండి. నా ఈ రచనా ప్రస్థానంలో మైలురాయిగా నా రచన అనేటువంటి దేహానికి ఆత్మగా నిలిచినటువంటి రాధికా ప్రసాద్ గారి గురించి ఒక్క మాట చెప్పాలి. నేను ఏ అక్షరం రాసినా, ఏ పదం రాసినా నేనున్నాను అంటూ ఎడిట్ చేసి 670 పేజీల నవలని నాకు పుస్తక రూపంలో రావడానికి, నేను ఏ రచన చేసినా నా వెన్నంటి ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ నిలిచినటువంటి రాధికా ప్రసాద్ గారికి ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను. అందరికీ ఒక్క మాట చెప్తున్నా, జీవితంలో ఏదైనా సరే మనం సాధించాలి అంటే కృషి ఉండాలి. కృషి అనేటువంటిది మన అస్తిత్వాన్ని నిలిపేదిగా ఉండాలి. అలాగే ఒక మంచి పుస్తకాన్ని చదువుదాం, మంచి పుస్తకాన్ని కొని చదువుదాం, మేధో ప్రపంచాన్ని మన పాదాక్రాంతం చేసుకుందాం. నన్ను ఇంతగా ప్రోత్సహించి నాకు ఇంతటి అపురూపమైనటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి శ్రీ ఆర్టీవీ రవిప్రకాష్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఇంకా ఇటువంటి ఉన్నత శిఖరాలు ఎన్నో అధిరోహించాలని కోరుకుంటూ ఆర్టీవీ తరఫున మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడం. ఇది
గాయత్రి గారు చిన్నప్పటి నుంచి కూడా ఆమెకున్న అంధత్వాన్ని అడ్డుగా చూపెట్టకుండా ఆమె అనుకున్నది సాధించేదాని కోసం తల్లిదండ్రులు సహకారం, టీచర్ల యొక్క సహకారంతో కూడా ఆమె అనుకున్నది సాధించింది. ఇప్పుడు తెలుగు ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేస్తూ కుటుంబ సభ్యుల సహకారంతో కూడా తనకు ఉన్నటువంటి కవితని, అదేవిధంగా రచయితని కూడా బయటికి తీసుకొస్తూ పుస్తకాలు రచించడం, 100కు పైగా రచనలు రాయటం, కవితలు రాయటం కూడా చేస్తూ ఎంతోమందికి ఆదర్శం నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈమె అనుకున్నవి సాధించడం కోసం అనేక కవితలు, అదేవిధంగా రచనలు, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్టీవీ తరపున కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.